హాయ్ ఫ్రెండ్స్, నా ఫేవరెట్ యాక్టర్ చానింగ్ టాటూమ్ హీరోగా నటించిన రూఫ్ మ్యాన్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రూఫ్ మ్యాన్ ఇది ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. మెక్డొనాల్డ్స్ స్టోర్స్లో పైకప్పు మీదకి వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేసి దానిలోంచి లోపలికి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అక్కడ డబ్బులు కాజేసే ఓ దొంగ కథే ఇది. అలా 40కి పైగా దొంగతనాలు చేసి ఓ స్టోర్లో ఇరుక్కొని పోలీసులకు చిక్కిన జెఫ్రీ మాంచెస్టర్ కథ ఇది. పోలీసులకు చిక్కిన తర్వాత జైల్లోకి వెళ్ళి జైల్లో 5 ఏళ్ళు ఉండి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని కొత్త జీవితం, కొత్త ప్రేమ కథ మొదలు పెడదాం అనుకునే సమయంలో మళ్ళీ అతను పోలీసులకి ఎలా చిక్కాడు, దానికి కారణం ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చానింగ్ టాటూమ్ జెఫ్రీ మాంచెస్టర్ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టోర్లో సైకిల్ పెట్టే చోటు వెనక దాక్కొని అక్కడ పడుకొని అక్కడ తింటూ రాత్రిపూట వెబ్ కెమెరాలు కంట్రోల్ చేసుకుంటూ బతికే పాత్రలో చాలా బాగా చేశాడు. జాలేస్తుంది అతను చూస్తే. ఇక అతని ఫస్ట్ భార్య తలేనా పాత్రలో మెలనీ డియాజ్ ఓకే అనిపిస్తుంది. తక్కువ సీన్లు ఉంటాయి. అతని కూతురు పాత్ర బెక్కీ పాత్రలో అలిసా మేరీ పియర్సన్ చాలా క్యూట్గా నటించింది. అతని ఫ్రెండ్ పాత్ర ఆకట్టుకుంటుంది. 2036లో నిజ జీవితంలో ఉన్న రూఫ్ మ్యాన్కి పెరోల్ లభిస్తుందని తెలిసి ఇంక అతను జైల్లోంచి పారిపోయే ప్రయత్నాలు మానేశాడంట. జాలేస్తుంది ఈ కథను చూస్తే. క్రిస్టియన్ డన్స్ట్ హీరో లవర్ పాత్రలో బాగా చేసింది. ఆవిడకి 2 పిల్లలు ఉంటారు. ఆవిడ కూడా పెద్ద ట్విస్ట్ కారణం అవుతుంది ఈ సినిమాలో. మనం ఎంత తలుచుకున్న విధి ఒకటి తలుచుకుంటుంది, అదే జరుగుతూ ఉంటుంది. అలాగే పాపం హీరో ఇందులో ఎంత హాయిగా బతుకుదామని ట్రై చేసినా విధి అతనికి వేరే దారి చూపిస్తూ ఉంటుంది. మిలిటరీలో పనిచేసిన వ్యక్తి అయినా సరే డబ్బు కోసం పిల్లలకి దూరం అవ్వలేక చేసిన పనులే ఈ సినిమాలో చూపిస్తాడు. పారామౌంట్ సంస్థ, మిరామాక్స్ ఫిల్మ్ నేషన్ కలిసి చాలా రిచ్గా తీసింది సినిమాని. ఎక్కడ బోర్ కొట్టదు. క్లైమాక్స్ మాత్రం కొంచెం కదిలిస్తుంది. దొంగతనం చేసేటప్పుడు మెక్డొనాల్డ్స్ మేనేజర్ని ఫ్రీజర్ రూమ్లో పెట్టేటప్పుడు అతని కోట్ ఇచ్చి మరీ దొంగతనం చేస్తాడు హీరో. ఇలాంటివి ఆకట్టుకుంటాయి. జైలు నుంచి తప్పించుకునే విధానం కూడా బాగుంటుంది. టాయ్స్ షాప్లో టాయ్స్ తీసుకెళ్ళి హీరోయిన్ నడిపే చారిటీలో ఇవ్వడం లాంటివి బాగుంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నటించిన పీటర్ డింక్లెగ్ మిచ్ పాత్రలో బాగానే చేశాడు. తక్కువ సీన్లు ఉంటాయి అతనికి. క్లైమాక్స్ మాత్రం జాలేస్తుంది. ఈ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, చూసేయచ్చు. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?